సంతోషంగా బ్రతకడం చేత కాదు. ఈ సాంఘిక జీవనం ఎలా బ్రతకాలో మనిషికి నేర్పింది యమునా నది. అన్నగారు యమధర్మరాజుకి ఒక్క క్షణం ఖాళీ ఉండదు. మహానుభావుడు, ధర్మమూర్తి, ఒక్క క్షణం ఆగడు. ఆ ఊపిరి అయిపోయిందా తీసుకెళ్ళిపోవలసిందే. ఆయనకి ఎక్కడ ఖాళీ ఉంటుంది? కానీ చెల్లెలు కదూ, సంధ్యాదేవి వలన జన్మించిన వాళ్ళు సూర్యభగవానుడికి. అన్నయ్య ఒక్కసారి రారా, ఒక్కసారి రారా అంటుంది. కావ్యాల్లో పురాణాల్లో అన్నా చెల్లెళ్ళ అనుబంధం చదువుతుంటే అబ్బా ఇంత మధురంగా ఉంటుందా అనిపిస్తుంది. అన్నయ్య ఒక్కసారింటికి రా అన్నయ్య, ఒక్కసారింటికి రా అన్నయ్య అంటుంది. ఆమె మెట్టినిల్లు కోట్లకి కోట్లు పడగలెత్తిందైనా ఓ 200 రూపాయల చీర, గాజులు, పసుపు, కుంకం ఇస్తే మా అన్నయ్య పెట్టాడు, మా అన్నయ్య పెట్టాడు, మా అన్నయ్య పెట్టాడు పొంగిపోయి ఆ చీర కట్టుకుని అందరికీ చూపిస్తారు. అక్క చెల్లెళ్ళ లాంటి ప్రేమ జీవితంలో ఎక్కడి నుంచి వస్తుంది? అది రమ్మంటే వచ్చేది కాదు. మా అక్క, మా చెల్లి అని వాళ్ళ చెయ్యి పట్టుకున్నప్పుడు, వంగి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనం పొందినప్పుడు, మా తమ్ముడని ప్రేమతో వాళ్ళు దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ అనుబంధం రమ్మంటే వస్తుందా? అది ఈ జన్మకి ఒక్క 4-5తోటే, ఆ తోబుట్టువులతో ఎలా వస్తుంది? అది రమ్మంటే అది వచ్చేది కాదు. అందుకే యమున వంటి నది తల్లడిల్లింది యమధర్మరాజును ఒక్కసారి ఇంటికి రమ్మని. అన్నయ్య ఒక్క పూట నా చేత అన్నం తినరా అన్నయ్య అని. అమ్మ ఎక్కడ ఖాళీ చూస్తున్నావు కదా. ఆమె కాలస్వరూపం, ఆయన కాలుడు. ఇద్దరికీ ఖాళీ ఎక్కడుంది? అయినా ఖాళీ చేసుకుని వెళ్ళాడు యమున కోసం. ఒక నది చరిత్ర చదువుకోవడం కాదు, మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. నీకు ఖాళీ లేదనుకో, సంవత్సరానికో 2 ఏళ్లకో ఒక్క 2-3 రోజులు ఇంకొక పని పెట్టుకోకుండా చెల్లెల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? ఏమీ వద్దు, మనసు కష్టపడే మాటలేం ప్రస్తావన తెచ్చుకోవద్దు. చక్కగా సంతోషంగా కూర్చో, నీకున్నదేదో ఇయ్యి. మేనమామల ముద్దు మీలైన ముద్దు, ఆ మేనల్లతో ఆడుకో సంతోషంగా, వచ్చేసి చాలు. అది నీకు ఇంకో ఏడాది ఆయుర్దాయం ఇస్తుంది ఆ సంతోషం. అంతేగాని మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా అక్కర్లేని విషయాలు ప్రస్తావనకి తెచ్చుకుని దెబ్బలాడుకోకూడదు. కాబట్టి యముడు వచ్చాడు, ఒక్కరోజు వచ్చాడు, వచ్చి అన్నం తిన్నాడు. అన్నం తిని పొంగిపోయాడు. ఎందుకని? అది చెల్లెలి చేతి అన్నం. ఇంకొకళ్ళు పెట్టిన అన్నం ఒకలా ఉంటుంది. తోడ పుట్టిన చెల్లెలికి అన్నయ్య ఏం తింటాడో, ఎలా తింటాడో, పోపు ఎలా ఉండాలో, మినపగుళ్ళు ఎర్రగా వేయించి పోపు వేసి కొబ్బరికాయ పచ్చడి అన్నం పెడితే అన్నయ్య చంటి పిల్లాళ్ళ ఇప్పటికీ వేళ్లతో మినపబద్దలు ఏరుకుని ఆ నోట్లో వేసుకుని పటపటా నవిలి సంతోషిస్తాడు. చెల్లెలికి తెలుసు ఆ పోపు, ఆ కొబ్బరి పచ్చడి, ఆ దోసకాయ పప్పు, ఆ వంకాయ కూర చూసుకుని అన్నయ్య తింటుంటే ఆ చెల్లెలు మురిసిపోతుంది. చిన్నప్పటి నుంచి మా అన్నయ్యకి ఇష్టం అండి అని పొంగిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రేమ? రమ్మంటే కోట్లు పోస్తే వస్తుందా? రాదు. అందుకే భోజనం చేశాడు మురిసిపోయి. పసుపు కుంకాలు ఇచ్చాడు, గాజులు ఇచ్చాడు. చెల్లి ఏం కావాలన్నాడు. లోకం కోసం అడిగింది, తన కోసం అడగలేదు. బహుశः మనందరికీ అన్నంత పెద్ద మాట నేను వాడను. మీరందరూ చక్కగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళుతో కలిసి ఉన్నవాళ్ళు. మీ మీద ఎందుకు పెట్టాలి? నా బోటి దుర్మార్గుడు ఎవడైనా ఉంటే అలా కలిసి ఉండని వాడు, అలాంటి వాడికి బుద్ధి చెప్పడానికి ఓ మాట అడిగింది. ఆవిడంది, ఒక్కసారైనా ఈ తిథి నాడు యమున ఇంటికి యముడు వెళ్ళాడు అని జ్ఞాపకం పెట్టుకుని అన్నయ్యని ఇంటికి పిలిచి, లేదా తోడపుట్టినవాణ్ణి పట్టెడు అన్నం పెట్టి సంతోషంగా పంపించినటువంటి చెల్లెలు ఎక్కడుంటుందో ఆ చెల్లెలు ఎప్పటికీ పుణ్యవతిగా ఉండేట్టుగా అనుగ్రహించన్నయ్యా. ఆమె భర్తని తీసుకెళ్ళక ఆయనకన్నా ముందది. అమ్మాయి ఎంత మంచి కోరిక కోరావమ్మా, నువ్వు అడిగావు కాబట్టి వరం ఇస్తున్నానమ్మా, తీసుకెళ్ళను. అలా అన్నదమ్ముండి పిలిచి అన్నం పెడితే చాలు, తీసుకెళ్ళనమ్మా. ఇవాళ నీకు నేను ఎలా పసుపు కుంకాలు తెచ్చానో అలా ఆ ఇంట అన్నం తిన్న కారణానికి ఆ ఇంట ఆమె యొక్క భర్త వెళ్ళిపోకుండా, ఆమె కన్నా ముందు ఆయన వెళ్లకుండా, వెళ్ళిపోవడం అన్నది తథ్యం వెళ్ళాలి, కానీ ఆయన చేతిలో ఆవిడ తప్ప ఆయన కన్నా ముందు, ఆవిడ కన్నా ముందు ఆయన వెళ్ళడు. అమ్మా నేను వరం ఇస్తున్నానన్నాడు. పాతకములు మహాప్రమాదమైనటువంటివి. అటువంటి పాతకాన్ని కూడా ఎవరు తీయగలరు అంటే నర్మదా నది తీస్తుంది. అందుకే నమస్సమస్త పాతకారి అని, అటువంటి పాతకములకు అరి అంటే శత్రువు. ఎలా? వెళ్ళి స్నానం చేస్తే కాదుట, నర్మదా నది ఒడ్డున నిలబడి ఒక్కసారి నర్మదా నది ప్రవాహం వంక చూసి ఒక్క నమస్కారం చేసి వచ్చేస్తే చాలు.
ఇంత తేలికగా ఇంత గొప్ప అనుభవాన్ని ఇవ్వగలిగినది ఎవరు అంటే ఒక్క నర్మదా నది సృష్టిలో. అందుకే నర్మదయే. అందుకే ఆవిడికి సోమోద్భవ అని ఒక పేరు. సోముడు అంటే శివుడు, సోమోద్భవ అంటే పరమశివుడి నుంచి ఉద్భవించింది. అలాగే మేఖల కన్యక అని ఒక పేరు. మేఖల అంటే పర్వతం, ఆ పర్వతంలోంచి పుట్టింది కాబట్టి మేఖల కన్యక అని ఒక పేరు. రేవా ఉత్తుంగ తరంగములతో ఆనందంతో తాండవం చేస్తూ వెడుతుంది, అందుకని రేవా అని ఒక పేరు. ఇన్ని పేర్లతో పిలవబడుతూ ఉంటుంది. అటువంటి నర్మదా నది కేవలం చూసినంత మాత్రం చేత నమస్సమస్త దారితాపదాచలం. ఒకసారి నర్మద దగ్గరికి వెళ్ళి స్నానం చేసినా నమస్కారం చేసినా, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నర్మదా నది గురించి విని నమస్కారం చేసినా పాతకములను తొలగించగలదు. ఇది ఎవరిస్తున్న భయం? శంకర భగవత్పాదులు, నేను కాదు. కాదుట ఇంకొక గొప్ప శక్తి ఉంది. అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట అన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కాపాడగలిగినది నర్మదయే అన్నారు. నర్మద ఎంత శక్తివంతురాలంటే త్రిమూర్తులను కాపాడుతుంది. వాళ్ళు కూడా రక్షణ పొందాలని ఎప్పుడైనా అనుకుంటే, అధిక తేజస్సు కావాలి అనుకుంటే నర్మదని ప్రార్థన చేస్తారట. అంత గొప్ప నది. అటువంటి నది ఉన్న భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. అందుకే ప్రపంచానికి పూజ గది ఏది అంటే భారతదేశం. భారతదేశంలో మనం పుట్టడం, ఇక్కడ మనం చక్కగా ఈశ్వరారాధన చేసుకోగలగడం మన అదృష్టం. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే ఒక్క పూజ గదిలో జాగ్రత్తగా ఈశ్వరుణ్ణి అనుష్ఠానం చేస్తే చాలు, ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. అలాగే భారతదేశం ఒక్క చోట అన్ని కార్యాలు జరుగుతుంటే చాలు, ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది. ప్రపంచానికి పూజ గది భారతదేశం. అటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నర్మదా నది ఏమివ్వగలదు అంటే నమస్సమస్తపాతకారిదారి తాపదాచలం. ఆపదలను పోగొడుతుంది. ఆపద అంటే అందుకే రోజు ఒకసారి నర్మదా అని అనుకోమంటారు. నర్మదని తెలుసుకుని నమస్కారం చెయ్యండి అంటారు. మీరు చూడండి, నర్మదా నది ఆపదలను తీస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆపద అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆపద అంటే మీ బుద్ధితో మీరు దానిని దాటడం సాధ్యం కానిది ఏది ఉన్నదో దానిని ఆపద అని పిలుస్తారు. నేను కష్టం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ కష్టంలోంచి ఎలా బయటపడ్డాం అని నేను ఆలోచించుకుని ఏదో ఒక వ్యూహాన్ని రూపకల్పన చేసుకుని దానికి ఎదురెళ్ళి ఆ సమస్య నుంచి బయటపడ్డాను అనుకోండి, సమయం ఉంది. ఆపద అంటే అలా మీకు ఆలోచించుకోవడానికి కానీ మీ దగ్గర ఉన్న ఏ ఉపకరణం కానీ మిమ్మల్ని రక్షించడానికి సాధనములు కావు. నేను అలా వెళ్ళిపోతున్నాను చీకట్లో, అకస్మాత్తుగా పాము ఒకటి కనపడింది. అయ్య బాబోయ్, పామును అలా నిలబడ్డాను. అది సర్రున పడగ విప్పింది. ఇప్పుడు దాని పడగ కింద నా పాదం ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను ఆ పాము యొక్క కాటు నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర సాధనములు ఏమైనా ఉంటాయా? నర్మదా నది ఒకటే సాధనం. నర్మద పేరు చెప్తే పాము పడగ విప్పింది కూడా వెళ్ళిపోతుందంటారు. నర్మదా నది ఆపదని తీస్తుంది. ఆపద అంటే అది. పాము పడగ విప్పి ఇలా నించుంది. ఇప్పుడు నా కాలు అక్కడే ఉంది. పాము కొట్టాలి అనుకుంటే కొట్టేస్తుంది, కానీ నేనేం చేయలేనప్పుడు. ఇప్పుడు ఓ పామా, నేను ఇంత చదువుకున్నాను, ఓ పామా, నేను ఇదిగో ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇంత డబ్బు ఉంది బ్యాంకులో, నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇవేమైనా కాపాడతాయా? మీ బుద్ధి చేత మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. అటువంటి ఆపద వస్తోందని కూడా తెలియదు మనకి. కాలంలో వస్తుంది ఆపద. పరమేశ్వరుడు చేసిన పాపాలకి ఫలితంగా ఆపదనిస్తాడు. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, మనం కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. మనం పుణ్యపాపములు ఎప్పుడో చేశాం, ఆ చేసినటువంటి పుణ్యపాపముల యొక్క ఫలితమే ఇప్పుడు సుఖదుఖాల రూపంలో వస్తోంది. మనం ఆ కాలమునకు పరతంత్రులం. మనం కాలాన్ని తప్పించుకోలేము. తప్పించగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆపద గడువంబెట్టను అంటాడు ధర్మరాజు గారు మహాభారతంలో. నిన్ను చూపే చనియ మహాత్మా అంటాడు కృష్ణుణ్ణి. ఆపద తీయగలిగిన వాడెవరంటే ఒక్క భగవంతుడే ఆపద తీయగలడు. ఈ ఆపద అన్న మాట గురించి భాగవతంలో భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఆయన అపశయ్య మీద ఉన్నాడు. రాత్రికి రాత్రి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయి ఇక ధర్మరాజు గారే రాజు, దుర్యోధనుడు పడిపోయాడు.
అటువంటప్పుడు రాత్రికి రాత్రి అశ్వత్థామ వచ్చి విశేషమైనటువంటి ఉన్మాదాన్ని పొంది ఉపపాండవులందరి యొక్క కుత్తుకలు పోయించాడు. 5 ఉపపాండవులు చచ్చిపోయారు. ఈ వార్త పట్టుకెళ్ళి భీష్మాచార్యుల వారికి చెప్పారు. అంటే భీష్ముడు అన్నాడు, అంపశయ్య మీద పడుకుని, మహాజ్ఞాని గదు. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఏమి ధర్మరాజు? రాజట ధర్మజుండు, దుర్యోధనుడు లేడు, సైన్యమంతా పడిపోయింది, శత్రువులు, ధర్మరాజు గారే రాజు. పైగా సురరాజసుతుండట ధన్వి, ఇంద్రుడి కొడుకు అర్జునుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు ఎప్పుడు. ఏం ధనస్సు? శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, శత్రువులకి దాని టంకారం వినపడితే చాలు నెత్తురు కొక్కుకుంటారు, అటువంటి గాంధీవం అర్జునుడికి విల్లు. సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, అందరినీ రక్షించగలిగిన కృష్ణ పరమాత్మ వాళ్ళకి సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఎప్పుడు ఉగ్రంగా గద పట్టుకుని గిరగిర తిప్పుతూ వచ్చేటటువంటి భీమసేనుడు పక్కనుంటాడు. ఇంతమంది ఉండగా 5 పాండవుల యొక్క కొడుకులు ఒక్క రాత్రే చచ్చిపోయారు అంటే ఆపద కల్గుటకి ఏమి చిత్రమో. తమని తాము రక్షించుకోలేకపోయారు. మరి పాండవులు ఎందుకు చచ్చిపోలేదు? నిద్దట్లో వాళ్ళని కుత్తుకులు ఎందుకు కోసేయలే? కృష్ణ పరమాత్మ ఏదో మిష పెట్టి ఆ రోజు 5 దూరంగా తీసుకెళ్ళిపోయాడు. లేరక్కడ. ఆయన అనుగ్రహం 5 ఎందుంది, బతికిపోయారు. వాళ్ళ పిల్లల ఎందు లేదు, వెళ్ళిపోయారు. ఆపద కల్గుటకేమి చిత్రమో. భగవంతుడు ఒక్కడే రక్షించగలిగినవాడు. ఆ భగవత్ శక్తికి ప్రతీక ఎవరు అంటే నర్మద. అందుకే నమస్సమస్తపాతకారి దారికాపదాచలం అని. ఆవిడ దారితాపదాచలం, ఆపదలను తొలగిస్తుంది. కాలంలో ఎప్పుడో ఏదో ఆపద రాబోతోంది. ఆ ఆపద రాకుండా ఆపదని పోగొట్టి దాని స్థానంలో సుఖాన్ని ఇచ్చేస్తుంది. ఆపద తీసిందని మీకు తెలియదు, ఆపద స్థానంలో సుఖాన్ని పెట్టిందని మీకు తెలియదు. వెళ్ళి చేసింది ఏమిటంటే నర్మదా ప్రవాహం వంక చూసి ఓ నమస్కారం పెట్టారంతే. అందుకే రామాచార్యులు గారు చాలా కష్టపడి నర్మదా నది జలాల్ని కూడా తెచ్చి అక్కడ కలశలో పెట్టారు. పెట్టి ఆ కలశకి అమ్మవారిగా అలంకారం చేశారు. అందరూ చూస్తూ సంతోషించాలని, ఆ దర్శనం పొందాలని అధిష్టాన దేవతా రూపాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నించోబెట్టారు మహానుభావుడు. కాబట్టి ఆపదలను పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి యందున్నది అంటే నర్మదా నది యందున్నది. ఆ నర్మదా నది స్మరణము, నర్మదా స్నానము, నర్మదా నది యొక్క దర్శనము అంత గొప్పవై ఉంటాయి. కాబట్టి అటువంటి నర్మదా నది యొక్క దర్శనాన్ని కానీ, ఆవిడ స్తోత్రాన్ని కానీ, ఆవిడ యొక్క స్నానాన్ని కానీ మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ఉపేక్షించవలసినటువంటిది కాదు. తప్పకుండా అటువంటి అనుగ్రహాన్ని ప్రతివాడు పొందవలసినదే. ఆ నది గొప్పతనం ఎక్కడున్నది అంటే ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు నర్మదా నది. పైకి బాహ్యంలో చూడడానికి నర్మదా నది పశ్చిమంగా ప్రవహిస్తుంది, నద రూపంలో ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది. కానీ యథార్థమునకు ఆ నది ఒకనాడు ఉండి ఒకనాడు లేకపోవడం అనేటటువంటి మాట అన్వయమవదు. ఎందుకని అన్వయమవదు అంటే శంకరాచార్యుల వారు నర్మదా నదికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పారు. జగల్ల ఏ మహాభయే మృకండు సూను హర్యదే తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే అన్నారు. దేవి అంటే దివ్, క్రీడించున్నది. ఆమె ఏమైనా ఇవ్వగలరు, ఏమైనా తీయగలరు. అటువంటి తల్లి నీ పాదములకు నమస్కరించుచున్నాను. ఆవిడ ఎప్పుడూ ఉంటుంది. ఏమిటి ఆధారం అంటే జగల్ల ఏ మహాభయే, మహాభయం ఒకటి ఆవరిస్తుంది. ఎప్పుడు? ప్రళయ జలముల చేత నిండిపోతుంది లోకం అంతా. సమస్త భూతములు హాహారవములు చేస్తాయిటప్పుడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండే కకృతి వెలుగు అతని నేసి వింటున్నంటారు పోతన గారు.
ఈ లోకాలు, లోకస్తులు, లోకేశులు అన్నీ మడిసిపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయి కటిక చీకటి ఆవరించి ప్రళయజలముల చేత మహాప్రళయంలో ఈ లోకమంతా నిండిపోతుంది. అప్పుడు ఇంకా భూమి ఇవి ఏమీ కనపడవు, ఏమీ ప్రాణిజాతం ఉండదు. ఒక్క మృకండు సూనుహర్మ్యదే, ఒక్క మృకండు మహర్షి కుమారుడైన మార్కండేయుడిది దీర్ఘాయుష్. ఆయన ఒక్కడే మిగిలిపోతాడు. ఆయనకి అప్పుడు విష్ణు దర్శనం ఎక్కడైంది అంటే నర్మదా నదీ జలములలోనే అయింది. ఆయన ఒక్కడే నదీ జలాలలో కటిక చీకట్లో వెడితే ఒక రావి ఆకు మీద పడుకుని కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చారు. అందుకే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. అప్పుడు ఒక రావి ఆకు మీద పడుకుని ప్రళయ జలాల మీద తేలుతున్నాడు ఆయన. అక్కడ నర్మదా నదిలో దర్శనమైందిట మార్కండేయ మహర్షి. ఆ జలములు వెళ్ళిపోయేవి కావు, ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది నర్మద. ఉండిపోయి అక్కడ కృష్ణ పరమాత్మని చూశాడు. చూసి ఆయనని స్తోత్రం చేసి ఆయనలోకి వెళ్ళిపోయాడు మార్కండేయుడు. మళ్ళీ పునఃసృష్టి ఎందు బయటికి వచ్చాడు. రారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. ఆయన చేత్తో కాలు పట్టుకుని కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ మర్రాకు మీద పడుకుని ఉంటాడు. అన్నీ పద్మాలే. కరారవిందేన పదారవిందం, అరవిందం లాంటి చేత్తో అరవిందం లాంటి కాలు పట్టుకుని అరవిందం లాంటి ముఖంలో, ముఖం అంటే సంస్కృతంలో ముఖము అంటే ముఖము నోరు రెండూ కలిపి ఒకటే మాట సంస్కృతానికి. అందుకని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. ముకుందుడు అంటే మోక్షమునిచ్చేవాడు. ఆయన ఒక్కడే ప్రళయజలాల మీద రావి ఆకు మీద తేలుతూ పడుకుని ఉంటాడు. అలా పడుకున్నటువంటి వాడెవరున్నాడో ఆ మహానుభావుణ్ణి చూసినవాడు ఎందుకు ఆ వేలు నోట్లో పెట్టుకోవడం, ఎందుకు కాలివేలు అంటే దానికి ఒక పెద్ద విశేషం ఉంది. ఒకానొకప్పుడు రామాయణంలో ఇక్ష్వాకు వంశంలో ఆపద సంభవించింది. తల్లి మరణించింది, పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడు ఎలా బ్రతుకుతాడు అని అనుమానం వచ్చింది. అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు. వచ్చి ఈ పిల్లవాడు మరణించకుండా వీడికి నేను అమృతస్రావం చేస్తానను మాం ధాత, నేను ఇస్తానని చెప్పి బొటనవేలును ఒంట్లో పెట్టాడు. ఆ బొటనవేలులోంచి అమృతం స్రవించింది. దాన్ని చీకాడు. చీకితే మాంధాత, అందుకని ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆయనే నర్మదా నదిలో వెళ్ళి తపస్సు చేశాడు. చేస్తే నది చీలి మధ్యలో ఒక చిన్న ద్వీపం ఏర్పడింది. మాంధాతృపురము అని పిలుస్తారు. అదే శంకరాచార్యులు వారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో స్తోత్రం చేశారు. ఇప్పటికీ చూడొచ్చు, వెడితే అక్కడ ఉంటుంది ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశం. కాబట్టి మహానుభావుడు మాంధాత అని పిలవబడ్డాడు ఆ రాజు. ఇంద్రుడి యొక్క బొటనవేలు నోట్లో పెడితే అయినటువంటి అమృతాన్ని తాగాడు. కాబట్టి మిగిలిన వాళ్ళు అడిగారు, ఈ పిల్లవాడి కంటే నువ్వు నీ బొటనవేలు నోట్లో పెట్టి అమృతాన్ని వదిలిపెట్టావు, కానీ మా పిల్లలకి ఎలా అంటే ఇంద్రుడు వరం ఇచ్చాడు చంటితనంలో మీ పిల్లలు కూడా వాళ్ళ చేతి బొటనవేలే నోట్లో పెట్టుకుంటారు, వాళ్ళకి అమృతస్రావం అవుతుంది అని. పిల్లలందరూ బొటనవేలు నోట్లో పెట్టుకుంటారు, అమృతస్రావం అవుతుంది అని. ఆ తర్వాత తల్లులు ఏదో కష్టపడతారు, అలా బొటనవేలు చేయకుండా పళ్ళు ఎత్తొచ్చేస్తాయి. ఏదో బాహ్య సౌందర్యం మీద అదో పిపాస. అందుకనే ఏదో ఆ వేలు లాగేసి నానా అల్లరి చేసి మొత్తానికి మానిపిస్తారు. మానిపించకపోయినా వాడే మానేస్తాడు. 25 ఏళ్ళు వచ్చినా నోట్లో పెట్టుకుంటాడా ఏమి? కాబట్టి మాంధాత శ్రీ మహావిష్ణువు అన్నారట, మీ అందరూ చేతి బొటనవేలు నోట్లో పెట్టుకుంటారు, అమృతస్రావం అవుతుంది, ఇంద్రుడు వరం ఇచ్చాడని. నేను చేతి బొటనవేలు పెట్టుకోను, కాలి బొటనవేలు పెట్టుకుంటానన్నాడు. లేకపోతే మీకు నాకు తేడా ఏమిటి? మరి మీరు కాలి బొటనవేలు పెట్టుకుంటే మీకు కాలి బొటనవేలులోంచి అమృతం వస్తుందా అంటే, నాకు కాలి బొటనవేలులోంచి నా శరీరమే అమృతం. అమృతవపుహు అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు? ఆయన శరీరమే అమృతం. అందుకని కాలు ఏమిటి, చెయ్యి ఏమిటి, ఏది నోట్లో పెట్టుకున్నా అమృతమే. నాలో ఉన్న అమృతం నేనే తాగుతూ ఉంటాను. శంకరుడు చూడండి, ఇలా 2 చేతులతో చంద్రుడి నుంచి పడుతున్నటువంటి సుధా ఆ ప్రవాహాన్ని ఇలా పట్టుకుని తన నెత్తి మీద పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ ఇలా పట్టుకుంటుంటాడు. మాకు రాజమండ్రిలో గోదావరి తీరంలో అటువంటి అద్భుత మూర్తి ఒకటి ఉంటుంది. 4 చేతులు ఉంటాయి, 2 చేతులతో ఇలా పోసుకుంటూ ఉంటాడు, 2 చేతులతో పట్టుకుంటూ ఉంటాడు. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం అని. అలా కాలి బొటనవేలు నోటిలో పెట్టుకుని చీకుతూ ఉన్నటువంటి ముకుందుడైనటువంటి చిన్ని కృష్ణుడు ప్రళయజలముల మీద ఆకు మీద తేలుతూ ఉండగా దర్శనం చేసినటువంటిది
జగల్లయే మహాభయే మృకండు సూనుహర్మ్యదే తదీయ పాద పంకజం నమామి దేవి హర్మ్యదే నర్మదే అంటారు. ఓ నర్మదా, నీ యొక్క పాదములకు దేవి నమస్కరించుచున్నాను. అంత గొప్ప నది నర్మద. అటువంటి నర్మద ఎంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది అంటే, ఎప్పుడు చూసినా కూడా ఈ మాంసనేత్రముతేత చూడగలిగినటువంటి యోగ్యత ఉంటే, అటువంటి తపశ్శక్తిని పొందినవాడైతే ఆ దేవతల యొక్క దర్శనాన్ని కూడా పొందగలడు నర్మదా ఒడ్డున అంటారు. అందుకే నర్మదా తీరంలోకి వెడితే ఇంతమంది దేవతలు తొక్కిన గడ్డని తొక్కుతాడు అని. ఆ తొక్కడానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా గండాలు పొడసూపి ఉన్నాయనుకోండి, దేని చేత పోతుంది అంటే మహాత్ములు తొక్కిన గడ్డని తొక్కితే పోతుంది. అందుకే యశోద భాగవతంలో ఒక మాట అంటుంది, గత జన్మంబుల నేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఏ పుణ్యారతిన్ పొద్దుపుచ్చితిమో ఇప్పుడు చూడగంటి మిజటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది. దేవతలందరూ కూడా తిరుగుతుంటారట. ఒక్క దేవతలు కాదు, అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం అంటారు శంకరాచార్యుల వారు. ఎంతమంది అంటే లక్షలకి లక్షలు కిన్నరులతో సహా. కిన్నరులు అంటే వాళ్ళు ఆ కిన్నరులు కింపురుషులు అని ఇద్దరు ఉంటారు. గుర్రం ముఖం కలిగి మనుష్య శరీరాన్ని పొంది ఉంటారు. ఆ కిన్నరులు తిరుగుతూ ఉంటారట. వాళ్ళు కొంచెం ఉగ్రరూపాలతో తిరుగుతారు అని శాస్త్రవాక్కు. అటువంటి కిన్నరులతో మొదలుపెట్టి అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం, దేవతలు రాక్షసులు అందరూ కూడా వచ్చి ఎక్కడ పూజ చేస్తారు అంటే నర్మదా నది ఒడ్డున చేస్తూ ఉంటారు. నర్మదా నది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. రాక్షసులు ఎవరి పిల్లలండి, పిశాచాలు ఎవరి పిల్లలండి అన్నారనుకోండి, అవి మాత్రం దేవుళ్ళ పిల్లలు కారండి అనరు. అవి కూడా ఈశ్వరుడి పిల్లలే. లోకంలో ఆయనే తండ్రి. నాకు 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి, 90 ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్లు ఎండీలు ఇంజనీర్లు అయ్యి ఒకడు జేబు దొంగ అయితే వాడు నా కొడుకు కాదనడానికి వీల్లేదు, వాడు నా కొడుకే. అలా పిశాచాలు ఉగ్రభూతాలు కూడా ఎవరి పిల్లలు అంటే పరమేశ్వరుడు యొక్క పిల్లలే. సృష్టిలో భయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడిలోంచే వస్తుంది. భయం ఎవరి వల్ల పోతుంది అంటే భగవంతుడి వల్లే పోతుంది. భయనాశన. అటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయనకి తుల్యంగా నిలబడగలిగిన నది ఏది అంటే నర్మదా నది. అందుకే అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం సులక్ష నీర తీర లక్ష ధీరపక్షి కూజితం. అసలుట నర్మదా నది ఒడ్డున ఉండేటటువంటి చెట్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి చెట్లు ఉంటాయిట. ఇప్పటికీ ఇవి ఏదో అసంబద్ధమైన వాక్యములు అని మీరు అనుకోకండి. నేను మొన్న నైమిషారణ్యం వెళ్ళాం. నైమిషారణ్యం వెళ్ళి నైమిషారణ్యం యొక్క శోభ చూడాలి అంటే అస్తమానం కారేసుకుని ఏదో రోడ్డున్న దగ్గర చేపెడితే నైమిషారణ్యం శోభ ఏం కనబడుతుంది? కొంత దూరం పాదచారి అయి అరణ్యంలో తిరిగితే చూడాలి అసలు నైమిషారణ్యం యొక్క శోభ ఏమిటో. ఇప్పటికీ మహర్షులు ప్రచ్ఛన్న రూపాల్లో తిరుగుతారు. తెల్లవారుజామున బయలుదేరి కొంత దూరం అందరం భగవన్నామని చెప్పుకుంటూ నైమిషారణ్యంలో కాలినడకన వెళ్ళాం. అయోధ్య అని ఎప్పటిదో అద్భుతమైన రామాలయం, గోమతి ప్రవహిస్తుంటుంది. అక్కడ ఒక పురాతన శివాలయం, పానవట్టం మీద పాము పడుకుని ఉంటుంది చిత్రరూపంలో. అసలు చూసి తీరాలి. దాని ముందున్న మర్రి చెట్టు ఉంటుంది. ఎన్ని వేల సంవత్సరాల్లో ఆ కాలినడకన వెడుతున్నప్పుడు మాకు ఒక అద్భుతమైనటువంటి చెట్టు కనపడింది. 5 చెట్లు కలిపి ఒకటే చెట్టు. దాని మాన్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక 10 మంది కలిసి చెయ్యి పట్టుకొని కౌగిలించుకుందామంటే సరిపోదా మాను. 5 చెట్లు, ఒకటి కాదు. నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే అందులోనే రావి చెట్టు, అందులో మర్రి చెట్టు, అందులో వేప చెట్టు, అందులో మామిడి చెట్టు, ఆ పైన ఒక పువ్వులు పూసే చెట్టు. 5 చెట్లు కలిపి ఒకటే చెట్టు. మీరిక్కడ నిలబడితే దాని కొమ్మలు అక్కడకుంటాయి. అంత దూరం వరకు వ్యాప్తి చెంది ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.